పంజాబ్లోని అమృత్సర్లో రెడ్డు ఎత్తివేశారు. అమృత్సర్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లయితే అధికారులు తెలిపారు. దీంతో అమృత్సర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎస్ఐఏ ఫోకస్ చేసింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి వివరాలను ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో ఎస్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. కాల్పుల విరమణ తదితర పరిస్థితులను అధికారులు వివరించనున్నారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎస్ఐఏ ఫోకస్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడిప్పుడే కొంచెం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టుగా తెలుస్తోంది బార్డర్స్ లో. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాల్పుల విరమణ అనంతరం భారత్ పాకిస్తాన్ నడుమ కొంత ప్రశాంత వాతావరణం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా శ్రీనగర్, ఉధంపూర్, జైసల్మేర్, అమృత్సర్, పంచకులలోని హర్యానాలోని పంచకుల, ఉరి, బారాముల్లా, రాజస్థాన్ లోని బర్మేర్ లో ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. ప్రజలంతా కూడా రోడ్లపైకి ఉదయం నుంచి కూడా వస్తున్నారు. సాధారణ జనజీవన పరిస్థితులు అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. నిన్న రాత్రి కొంత పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడేప్పుడు కూడా అనంతరం జరిగిన పరిణామాలతోనే భారత రక్షణ శాఖ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోని కొంత అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ డ్రోన్లకు సంబంధించిన అంశంలో కావచ్చు, అదేవిధంగా కాల్పులకు, షెల్లింగ్స్ కి సంబంధించిన అంశం కూడా ఎక్కడ కూడా జరగలేదనేది కూడా అధికారులు నివేదించారు. జమ్మూ ప్రాంతాల్లో ప్రస్తుతం సాధారణ వాతావరణం అయితే నెలకొంది. జమ్మూ చుట్టూ నిన్నటి వరకు కూడా షెల్లింగ్స్ తోని, కాల్పులతోనే భీకర యుద్ధం జరిగింది. అమృత్సర్ లో ఎయిర్పోర్ట్ ని మూసివేశారు. ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఇప్పుడు భారీ భద్రతను కూడా కంటిన్యూ చేస్తున్నారు. పంజాబ్ లో కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా సాధారణ స్థితికి వచ్చాయి. నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా పాకిస్తాన్ రెండు దేశాలు సైతం కూడా చర్చించిన అనంతరం కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణకు స్వస్తి చెప్పిన నేపథ్యంలో కొంత పరిస్థితులు అయితే చక్కబడ్డాయన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 12వ తేదీన డీజీ స్థాయి అధికారులతో కూడా ఒక సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా తెలవబోతుంది. 11 గంటలకు రక్షణ శాఖ అధికారుల మీడియా సమావేశం కూడా ఉంది. అయితే ప్రధానంగా బార్డర్ లో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఏ విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయనే అంశాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు నిన్న జమ్మూ కాశ్మీర్, ఉరి అలాంటి ప్రాంతాల్లో కొంత పోలీసులు కాల్పులు జరిపిన సందర్భంలో ఆ కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ కు సంబంధించిన పోలీసు అధికారి కూడా మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. వీటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నేను అత్యంత సీరియస్ గా ఉంది. నేను అర్ధరాత్రి కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో జరిగిన అంశాన్ని వివరించడం జరిగింది. కాల్పుల విరమణను తీవ్రంగా కూడా పరిగణిస్తున్న అంశాన్ని స్పష్టం చేయడంతో పాటు ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తుంది, పాకిస్తాన్ చర్యలకు తీవ్రంగా స్పందించడానికి భారత దళాలు సైతం కూడా పూర్తిగా స్వేచ్ఛనిచ్చామన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక పాక్ చర్యలకు భారత్ తగిన రీతిలో బదులిస్తున్న అంశాన్ని కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి స్పష్టం చేసిన నేపథ్యంలో ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ఆర్మీకి ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు. 11 గంటలకు జరగబోయే సమావేశంలో కూడా ఎలాంటి అంశాలను పేర్కొంటారు, ఇప్పటి వరకు జరిగిన దాడిలో భారత్ కు ఎంత నష్టం, పాకిస్తాన్ కి ఏమేర నష్టం జరిగింది, లేదంటే అధికారులకు కావచ్చు, సైనికులకు కావచ్చు ఎంత మేరకు ఎలాంటి నష్టం జరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఇకపై దాకా ఇలాంటి దుందుడుకు చర్యలు చేపడితే మాత్రం దాని తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందనేది కూడా ఈ రోజు ఒక హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా ఇన్వాల్వ్ అవడం, దాదాపు నేతలందరూ ఇద్దరు ప్రధానులతో కూడా చర్చించిన అనంతరం ట్రంప్ నిన్న సాయంత్రం ఆయన ఒక ట్విట్టర్ లో కూడా ఒక అంశాన్ని పెట్టడం, రెండు దేశాల మధ్య సమస్య సాగిపోయింది, వాటికి సంబంధించిన అంశంలో కాల్పుల విరమణకు కూడా సంబంధించి ఇద్దరు కూడా ఓకే చెప్పారనే అంశాన్ని స్పష్టం చేశారు. రెండు దేశాలకు కూడా ధన్యవాదాలు తెలిపిన సందర్భం. ఆ అనంతరం జరుగుతున్న పరిణామాలను కూడా భారత్ ఎప్పటికప్పుడు వీటన్నిటిని కూడా అనుసరిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో మాత్రం జమ్మూ ఇతర ప్రాంతాల్లో మాత్రం కొంత సాధారణ జనజీవన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి వరకు షెల్లింగ్స్ తో కాల్పులతో జమ్మూ పరిసర ప్రాంతాలను అట్టుడికిపోయాయి, కానీ నిన్న అర్ధరాత్రి నుంచి అలాంటి పరిస్థితి అయితే లేదు. తాజాగా జనజీవనం అంతా కూడా రెగ్యులర్ వారీగా కూడా కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. పవన్ రైట్, అట్లాగే సతీష్, ఇరు దేశాల అధికారులు గాని మధ్యవర్తులతో పాటు గాని ఏదైనా భేటీలు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా ఉంటుంది? నిన్న ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసిన అనంతరం కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొంత అధికారులు కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఇవే అంశాలను కూడా చెప్పడం జరిగింది. కమాండర్ రఘువార్ నాయర్ నిన్న ఒక సమావేశం నిర్వహించి అన్ని సైనిక చర్యలను కూడా ఆపేస్తున్నాము, అదే విధంగా అధికారుల మధ్య అంటే డీజీ స్థాయి అధికారుల మధ్య కూడా మిలిటరీ ఆర్మీ ఆపరేషన్స్ సంబంధించిన డీజీ స్థాయి అధికారులతో 12వ తేదీన ఒక సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశంలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడబోతుంది. అంటే రేపు ఉదయమే ఈ సమావేశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాన్ని, ఎక్కడ జరుగుతాయి సమావేశాలు జరిగితే అటు ఆర్మీకి సంబంధించిన అధికారులతో పాటు ఇంకెవరెవరు పాల్గొంటారు అనేది కూడా కొంత ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఇద్దరు స్థాయి అధికారులకు సంబంధించిన సమావేశం అయితే రేపటికి ఫిక్స్ అయిన నేపథ్యం. ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఒకవేళ పాకిస్తాన్ గాక ఇలాంటి ఉల్లంఘన చర్యలకు చేపడితే మాత్రం భారత్ ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుందనే అంశం పైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికైతే రేపు జరగబోయే సమావేశం పైన కూడా అంటే కేంద్ర విదేశాంగ కావచ్చు, భారత ఆర్మీ కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, నిర్ణయాలు తీసుకుంటే ఏ మేరకు అమలు అవుతాయన్న అంశాలపైన కూడా స్పష్టత రాబోతుంది. మరోవైపు వీటికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా అటు పాకిస్తాన్ కి సంబంధించిన విషయంలో కూడా కొంత కేంద్రం సీరియస్ గానే ఉంది. దేశం ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, అమెరికా అధ్యక్షుడు రెండు దేశాలకు సంబంధించి కొంత శాంతియుతంగా పాటించాలని కోరిన నేపథ్యంలోనే కొంత యుద్ధ వాతావరణానికి పురుషుతో పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం తీవ్ర మూల్యం పాకిస్తాన్ చెల్లించుకుంటుందని కూడా భారత సైనికులు కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. పవన్ సతీష్, అట్లాగే సీజ్ ఫైర్ తర్వాత కూడా ఏమైనా పాకిస్తాన్ నుంచి మాట్లాడారా? ఎందుకు జరిగింది, ఏందనేది ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిందా? ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన అంశంలో మాత్రం ఇప్పటి వరకు అటు పాకిస్తాన్ నుంచి అయితే ఎక్కడ లేదు. కానీ సోషల్ మీడియాలో పాక్ ప్రధానికి సంబంధించిన ఒక వీడియో మాత్రం పాకిస్తాన్ విజయం సాధించింది, పాకిస్తాన్ భారత్ పైన విజయం సాధించింది అనే అంశంలో కొంత పాకిస్తాన్ ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో అటు కొంత సర్క్యులేట్ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని కూడా తెల్లవారుజామున ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ సంబంధించిన డీజీఎంఓ కావచ్చు, అదేవిధంగా భారత్ కు సంబంధించిన డీజీఎంఓ అంటే వీరంతా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయి అధికారులు, వీరిద్దరు కూడా రేపు సమావేశం ఏర్పాటు చేసుకోబోతారు. ఆ సమావేశం రేపు మధ్యాహ్నం జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ సమావేశంలోనే పాక్ ఏ విధంగా నిన్న కాల్పుల విరమణ జరిగిన అనంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించడం, భారత్ పైన దాడులు చేయడం, నిన్నంతా జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లతో కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా భారత దళాలు వాటిని తిప్పికొట్టిన నేపథ్యం ఉంది. వీటికి సంబంధించి డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయి అధికారులు కూడా రేపు వారు జరపబోయే చర్చలు కూడా రాబోతున్నాయి. పాకిస్తాన్ దానికి సంబంధించిన అంశాలు కూడా భారత్ కు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఇలా వైఖరి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ యుద్ధాన్నైనా, అది చిన్న యుద్ధమైనా దాన్ని వార్ గా పోల్చాల్సి ఉంటుంది. అది ఎవరు చేసినా దాడి వార్ కింద వస్తుందని కూడా ప్రధాని నిన్న ఒక సమావేశంలో వివరించిన నేపథ్యంలో ఈ అంశాలని కాక పాకిస్తాన్ ఇక మేర ఉల్లంఘిస్తే మాత్రం తీవ్ర యుద్ధ రూపం దాల్చాల్సిన అవకాశత కూడా ఉంటుందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు ఏ సమావేశం నిర్వహిస్తారు, ఏం చెప్పబోతారు అనేది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. అట్లాగే సతీష్, అంటే ఈ 11 గంటలకు మీరు చెప్తున్నారు ఏదైతే సమావేశం ఉందో దాంట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందో? ఎందుకు ఆపాము, ఏం జరిగిందో, అసలు ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, పూర్తిగా వివరించే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా కేంద్ర విదేశాంగ శాఖ కూడా నిన్న ఒక సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా మొదట సమావేశానికి సంబంధించిన అంశాలు కొన్ని చెప్పినప్పుడు కూడా సాయంత్రానికి కమాండర్ స్థాయి అధికారులు వచ్చి కూడా యుద్ధం ముగిసింది, యుద్ధంలో వివిధ దళాలకు సంబంధించిన వారన్నింటిని వెనక్కి తీసుకుంటున్నాం అనే అంశాన్ని స్పష్టం చేశారు. ఈ రోజు కూడా
కేంద్ర రక్షణ శాఖ అధికారులు కూడా అలాంటి అంశాన్ని చెప్తారా? యుద్ధంలో జరిగిన పరిణామాలు కావచ్చు, యుద్ధం ముగించడం గల కారణాలు ఏంటి, దాయా దేశాలు కావచ్చు, ఇతర పాకిస్తాన్ తో ఇప్పటికే ఫైట్ చేస్తున్న నేపథ్యం. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా 7 దేశాలు భారత్ కు సంఘీభావం తెలిపాయి. అమెరికా సైతం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకొని కొంత ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా కూడా భారత్ ప్రయత్నం చేయాలనే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలతో ఉన్న సన్నిహితంతో కూడా కొంత యుద్ధానికి సంబంధించిన అంశంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.